టెర్రరిస్ట్ అటాక్స్ అందరికీ తెలిసినవే, కానీ టెర్రరిజంకి ఆరిజిన్ స్టోరీ తెలుసా మీకు? ఒక రష్యన్ మిలిటరీ జనరల్ని ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న, మీరు కానీ అమెరికన్స్ కానీ లేకపోతే బ్రిటిష్ ఆర్ ఎల్స్ ఇండియన్స్ ఇంతమంది ఇన్ని మిలిటరీస్ ఉండి ఎవరు కూడా క్లియర్ కట్ విన్ అనేది అవ్వలేకపోతున్నారు, వాళ్ళ మీద వార్ అనేది వస్తే ఎందుకు అని చెప్పి అడిగితే ఆయన చెప్పిన సమాధానం, ఒక గన్ని పాయింట్ బ్లాంక్ రేంజ్లో పెడితే ఆ బ్యారెల్ వైపు చూసి నాకు గేట్స్ ఆఫ్ హెవెన్ కనిపిస్తుంది అన్న పర్సన్తో ఇట్స్ ఇంపాసిబుల్ టు విన్ ఎ వార్. ఇక్కడ ఈ స్టేట్మెంట్ మనందరికీ చాలా ఫెమిలియర్, ఎందుకంటే ముంబై టెర్రరిస్ట్ అటాక్స్ అయిన తర్వాత అజ్మాల్ కసబ్ని పట్టుకుని హాస్పిటల్లో ముంబై పోలీస్ ఇంట్రాగేషన్లో ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, అసలు ఇంతమంది చావుకి మీరు కారణమైతే మీకేమొస్తుంది, వాట్ ఈజ్ యువర్ మోటివ్ అని అడిగితే తను ఏం చెప్పాడంటే, ఇతనికి జిహాదీ ట్రైనింగ్ ఇచ్చి మోటివేట్ చేసిన వాళ్ళు నువ్వు డైరెక్ట్గా స్వర్గానికి వెళ్తావు అని చెప్పారు, సో అందుకే నేను చేశానని చెప్పి. అసలు జిహాద్ అంటే ఏంటంటే ఇస్లామిక్ ఫెయిత్కి తగ్గట్టుగా ఒక గవర్నింగ్ సొసైటీని ఎస్టాబ్లిష్ చేసి, అది కంట్రీస్తో ఫైట్ చేసి కావచ్చు, టెర్రరిస్ట్ అటాక్స్ చేసి కావచ్చు, లేకపోతే ఇన్సర్జెన్సీ క్రియేట్ చేసైనా సరే షారియాలా ఇంపోజ్ చేసి ఒక కాలిఫేట్లా బిల్డ్ చేయడం. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా, బోకో హరాం, లష్కరే తోయిబా కాశ్మీర్లో ఆపరేట్ చేసేది వాళ్ళే. టెర్రరిస్ట్ అటాక్స్ లాంచ్ చేసే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద ముస్లిమ్స్ పీస్ఫుల్గా ఉండే వాళ్ళకి వీళ్ళొక పెద్ద ప్రాబ్లం. అండ్ వన్ మోర్ థింగ్, చాలామంది ఫార్ లెఫ్ట్ ఎక్స్ట్రీమిస్టులు చెప్పేది ఏంటంటే ఇది బీజేపీ ఆర్ ఆర్ఎస్ఎస్ చేయించింది. ఇలాంటివి 50,000 టెర్రరిస్ట్ అటాక్స్ రికార్డ్ అయినాయి లాస్ట్ 30 years ఆర్ సో. ప్రతి కంట్రీ యూ కెన్ గో అండ్ గూగుల్ ఇట్. ఇది చాలా పెద్ద ఇష్యూ అండ్ నో నోస్ దాన్ని ఎలా సాల్వ్ చేయాలో ఎవరికి తెలీదు.